నమస్తే వెల్కమ్ టు A9 టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ ప్రమాదానికి గురై 265 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి ఇరాన్ పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ అమెరికా సాయం లేకుండానే ఇరాన్ పై బాంబుల వర్షం మెరుపు దాడులకు దిగిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో టెహ్రాన్ పై దాడికి దిగిన ఇజ్రాయెల్ తెలంగాణలో పునఃప్రారంభం కానున్న ప్రభుత్వ సినీ అవార్డులు ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఈ ఏడాది పురస్కారాలు ఉత్తమ చిత్రానికి హీరో హీరోయిన్ దర్శకుడు నిర్మాతకు అవార్డు జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్ లో అవార్డుల ప్రధానోత్సవం తన కుటుంబాన్ని వేధిస్తున్నారన్న పేర్ని నాని నమ్మిన వ్యక్తి తనను మోసం చేశాడని ఆవేదన తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని వ్యాఖ్య అమరావతి మహిళలపై నీచమైన వ్యాఖ్యల కేసు కృష్ణంరాజులో పాశ్చాత్తాపం లేదన్న పోలీసులు అమరావతి మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే ఉద్దేశమని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు డీటెయిల్స్ చూస్తే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై 265 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం అహ్మదాబాద్ కు చేరుకున్న ఆయన మొదట ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం మోదీ సివిల్ ఆసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ ను ప్రత్యేకంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రమాద ఘటనపై ప్రధానికి పూర్తి వివరాలు అందించారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ హరి ఓం గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శిథిలాల తొలగింపు పనుల్లో 6 బృందాలు నిన్నటి నుంచే పనిచేస్తున్నాయని అన్నారు. మొత్తం ప్రాంతాన్ని పూర్తిగా తొలగించిన తర్వాతే శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయి లేదా బాధితులు ఉన్నారో స్పష్టత వస్తుందని అన్నారు. ఇక గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లుగా వివరించారు. సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది అత్యంత క్లిష్టమైన రికవరీ ఆపరేషన్ గా మారిందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ऑलरेडी हमारी टीमें जैसे ही कल इंफॉर्मेशन मिला था तब से टीमें लगी हुई हैं, सभी लोगों के साथ मिलकर काम चल रहा है. आप लोगों को बताएंगे जो भी फाइनल हमारा देखिए मैंने बताया ये अपनी टीमें ग्राउंड पर हैं, अपना काम कर रही हैं और जैसे ही पता चलेगा आप सब लोगों को बताएंगे. देखिए इसका अभी हम लोग कुछ फाइनल नहीं बोल सकते क्योंकि जब तक फाइनल पूरा की पूरा क्लियर नहीं कर लेंगे तब तक नहीं बता सकते. देखिए ऑलरेडी ये आंकड़ा बताया जा चुका है, ऑफिशियली बताया जा चुका है, जितने निकाले गए हैं. बाकी जो भी इंफॉर्मेशन होगी आप लोगों को हम बताएंगे. గుజరాత్ అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచింది. లండన్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది మృతి చెందారు. ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. విషాదాన్ని మరింత ముదిర్చిన విషయం ఏమిటంటే విమానం ఓ మెడికల్ కాలేజీ భవనంపై పడిపోయింది. దీంతో ఆ కళాశాలలోని విద్యార్థులు సిబ్బంది కూడా దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఏర్పడిన ఈ విషాదంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటోంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో విద్యారంగం అభివృద్ధి చెందిందని కొనియాడిన ఆయన ఇప్పుడు కాలేజీకి వెళ్లి ప్రతి అమ్మాయికి స్కూటీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రేవంత్ సీఎం అయిన తర్వాత రద్దు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోటోషాప్ పరంగా మాత్రమే పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో సీఎం రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని, తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవని, అదేవిధంగా ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ కూడా లేవని, అలాగే లైబ్రరీలకు బుక్కులు లేవని, అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని, అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం, అయ్యా రాహుల్ గాంధీ గారు లేఖ బాగానే రాసిండు కానీ నరేంద్ర మోడీ అడ్రస్తో పాటు సీసీలో రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా పెట్టాల్సిందని మేము అనుకుంటున్నాం. మీరు అది కావాలనే ఆ అడ్రస్లో రేవంత్ రెడ్డి పేరు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కావాలనే పెట్టలేదని మేము అనుకుంటున్నాం. నిజానికి ఇక్కడ చెప్పిన సమస్యల కన్నా ఇంకా తీవ్రమైన సమస్యలు, బీహార్ కన్నా ఘోరమైన సమస్యలు ఈరోజు తెలంగాణలో విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది వాస్తవం. దీన్ని గురించి మాట్లాడకుండా మీరు ఎక్కడో మరి బీహార్లో దర్భంగాలో ఒక హాస్టల్ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ఇక్కడ సమస్యలు మీరు అశోక్ నగర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు చేవెళ్లలో మరి దళిత గర్జన పెట్టినప్పుడు కానీ, ఇంద్రవెల్లిలో గిరిజన గర్జన పెట్టినప్పుడు కానీ, సరూర్ నగర్ స్టేడియంలో మరి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, తుక్కుగూడలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు కానీ, మీరు విద్యార్థుల మీద మరి మీరు చల్లిన ఏవైతే హామీలు ఉన్నాయో, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్కి 25,000 రూపాయలు, డిగ్రీకి 50,000 రూపాయలు, పీజీకి 75,000, పిహెచ్డికి 1,00,000 రూపాయల పారితోషికం ఇస్తూనే అమ్మాయిలందరికీ, కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తామనే హామీని మీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దాకా అందరూ కూడా మరి తెలంగాణ ప్రజల మీద ఈ హామీలు చల్లినారు. మీరు దాని గురించి మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయాల్సింది, అది మీరు రాయలేదు.
మరి ఈరోజు అది చేయకుండా ఇవాళ మీరు ఎక్కడో దేశంలో రకరకాల విద్యా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మరి ఒకనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో గొప్పగా వెలిగిన విద్యారంగం, దాని గురించి కూడా ఒక 2 నిమిషాలు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి. దాని తర్వాత కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఈ విద్యారంగం అనేది పూర్తిగా నాశనమైందనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. నిజానికి మరి కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 300 గురుకుల పాఠశాలలు ఉంటే దాదాపుగా 660 గురుకుల పాఠశాలలు ఎక్కువగా పెట్టి, ఎక్కడ కూడా గురుకుల డిగ్రీ కళాశాలలు మహిళలకు లేకపోతే ఆ గురుకుల డిగ్రీ కళాశాలలు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా 75 మహిళా గురుకుల కళాశాలలు కేసీఆర్ గారు అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం పెట్టిండ్రు, ప్రత్యేకించి అమ్మాయిల కోసం పెట్టిండ్రు. అదేవిధంగా సైనిక కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, న్యాయ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, సంగీత కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు, ఫ్యాషన్ డిజైన్ కళాశాలలు కూడా పేద వర్గాల కోసం ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. అలాగే దాదాపుగా 29 మెడికల్ కళాశాలలు మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా వాయు వేగంతో ఈ కళాశాలలు కూడా పూర్తిగా నిర్మించి వాటిలో ఫ్యాకల్టీ వచ్చే విధంగా చూసి వాటికి అడ్మిషన్స్ వచ్చే విధంగా కూడా చూశారు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, జ్యోతిరావు పూలే విద్యానిధి, ఈ విద్యానిధి కోసం ఒకప్పుడు కేవలం 10 లక్షల రూపాయలు ఉండేవి. ఆ 10 లక్షల రూపాయలు విద్యార్థులకు సరిపోవడం లేదని 20 లక్షల రూపాయలు తీసుకొచ్చిన 20 లక్షల రూపాయలకు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశం దాటి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం. అలాగే మరొక ముఖ్యమైన ప్రోగ్రాం, పిల్లలు అన్నం తినకుండా, ఇళ్లల్లో అన్నం దొరకదు, తల్లిదండ్రులు పొద్దున్నే కూలీ పనికి వెళతారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ సినిమా అవార్డుల కార్యక్రమం ఈ నెల 14న హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరగనుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రతి సినిమాకు సంబంధించి 4 హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతలకు అవార్డులు అందజేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా తెలుస్తోంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ వివరాలు వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా రాష్ట్ర మంత్రులు కార్యక్రమానికి హాజరు కాలరని తెలిపారు. ఈ విషాదంపై మృతులు ఆత్మశాంతికై 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం గద్దర్ అవార్డుల విశేషాలను వివరించారు. అండ్ మీడియా సో ఆ రోజు కార్యక్రమాన్ని INPR ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో INPR ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఆ ఈవెంట్ని వరల్డ్ వైడ్గా ఉండే తెలుగు ప్రేక్షకులు, అలాగే అదర్ లాంగ్వేజ్లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత మన హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా మీ వంతుగా లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని FDC ద్వారా కోరుచున్నాం. 6 o'clock ఈవెంట్ షార్ప్గా స్టార్ట్ అవుతుంది. 2014 నుంచి 2023 వరకు ఎవ్రీ ఇయర్ 3 బెస్ట్ ఫిలిమ్స్, ప్రతి బెస్ట్ ఫిలింకి హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 4 అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అలాగే బెస్ట్ ఫిలింకి, సెకండ్ బెస్ట్ ఫిలింకి, థర్డ్ బెస్ట్ ఫిలింకి అందరికీ అవార్డ్స్ ఉన్నాయి, 4కి. అలా ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్ టు 2023 వరకు ఎవ్రీ ఇయర్ ఉండే 3 ఫిలిమ్స్కి 4 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలామందికి కమ్యూనికేట్ కాలేదని అన్నారు. ఇది కూడా మీడియా మిత్రులు ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 2024లో ఏవైతే అవార్డ్స్ అనౌన్స్ ఉన్నాయో అవన్నీ అందరికీ ఇన్విటేషన్స్ కూడా ఈరోజు రీచ్ అయ్యాయి. సో తెలుగు చలనచిత్రంలో
లో ఉండే అందరికీ ఎఫ్డిసి చైర్మన్గా నా విన్నపం. తెలంగాణలో గొల్లలు కురుమలు వేరేని దుష్ప్రచారం చేసిన వారు ఒకటేనని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. తాను గొల్ల కురుమల తరఫున ఎమ్మెల్యేగా ఉన్న ఏకైక నేతనని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేబినెట్ లో గొల్ల కురుమలకు స్థానం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి మంత్రివర్గంలో వారికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లను కలిసి ఓ మంత్రి పదవి, అడ్వైజర్, ఎమ్మెల్సీ, 5 కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్లలో సభ్యత్వాలు, పార్టీ పదవుల్లో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో 28 లక్షల మంది గొల్ల కురుమలు ఉన్నారని వారిని రాజకీయంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మా మంత్రులది మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో కానీ మిగతా పార్టీ పదవుల్లో కానీ సామాజిక న్యాయపరంగా గత ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసినటువంటి మా ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కురుమలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కురుమలున్నారు. మరి గొల్ల కురుమల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే గెలిచిన కాబట్టి మా గొల్ల కురుమ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు, కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ, అడ్వైజర్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ, కమిషనర్ పోస్టులో కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ, వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. మేజర్గా గొల్ల కురుమలు 28 లక్షల మంది ఉంటే మరి మిగతా కులాలు సుమారు ముదిరాజ్ అన్నలు 12 కులాలు కలిస్తే వాళ్ళు 26 లక్షల మంది ఉన్నారు. అయినా మా బీసీలకు న్యాయం జరిగింది, సంతోషిస్తున్నాం. కానీ ఒక గొల్ల కురుమ రిప్రజెంటేటివ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మన కొంత అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాన్ని మీరు అడగండి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పిన, బీసీలకు ఇంత పెద్ద న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది, బీసీలకు దామాష ప్రకారం న్యాయం జరుగుతుంది. మీరెక్కడ కూడా ఇబ్బంది పడద్దు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, శ్రీధరబాబు గారు అందరూ కూడా నాకు హామీ ఇచ్చిండ్రు. తప్పకుండా గొల్ల కురుమలు నమ్మకానికి మారుపేరినటువంటి మీ జాతికి న్యాయం చేస్తామని చెప్పి, భవిష్యత్తులో మీకు పెద్దపీట వేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కావున నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. అయినా మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా పార్టీ ఉన్నటువంటి మా బీసీల ముద్దుబిడ్డ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మా కుల బాంధవులు కలవడం జరిగింది. ఆయన కూడా మాట ఇచ్చిండు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోటే. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఎన్నికల ఫలితాల రోజు నుంచి చంద్రబాబు ప్రమాణ స్వీకారం వరకు వైసీపీ క్యాడర్పై దాడులు జరిగాయని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి కార్యకర్తల ఇళ్లలోకి టపాసులు, జువ్వాలు కాల్చి భయాందోళనకు గురి చేశారని అన్నారు. అసలు చంద్రబాబు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయకపోవడమే ఈ దాడుల కారణంగానే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మందు సామాన్కు వేయటం, సిమటాపకాయ జల్లేయటం, పైశాచిక ఆనందం. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే, ఈ విష సంస్కృతి ఏంటి, రాక్షస సంస్కృతి ఏంటి, ఎవడ పార్టీకి ఆడి పోటీ పని చేసుకుంటాడు కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ, బుద్ధి కూడా లేకుండా మందు సామాన్లని ఆడింట్లోకి వేయటం, అక్కడితో ఆగకుండా ఆ ఇంట్లో కుండీలుంటే మొక్కల కుండీలు బద్దగొట్టడం, కుండీలు తీసి ఒకవేళ గబాలను ఎందుకు ఈ రాక్షసం వచ్చిందని చెప్పి తలుపులు వేసుకుంటే ఇంటి బయట ఉన్న కుండీలు ఎత్తి తలుపు మీద కొడతాం. పార్టీ వాడు పనిచేసినవాడు ఎవడన్నా బూత్లో ఏజెంట్గా కూర్చున్నవాడు ఉంటే
వాడిని అవమానించడం 10 మందిలో కొడతాం. ఏడ్రా రమ్మనరా, జగన్ గారు వస్తాడా రమ్మను, నిన్ను కొడతాం కదరా, నీ దిక్కున్న చోట చెప్పుకో, పోలీస్ స్టేషన్లో చెప్పుకో అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ వాళ్ళు ఇవన్నీ ఎలక్షన్లో మావులేనండి, 4 రోజులు ఓర్చుకోండి, ఏం ఇప్పుడే కదా గెలిచారని చెప్పని వాళ్ళు పత్తిత్తు కబుర్లు చెప్పటం, ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది. అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిచినప్పటికీ 12వ తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటలో గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి మెరుపు దాడులకు దిగింది. టెహ్రాన్తో సహా పలు కీలక అణు కేంద్రాలపై బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు స్పందిస్తూ ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ప్రకటించారు. అమెరికా సహాయం లేకుండానే ఈ బాంబుల వర్షాన్ని కొనసాగించామని తెలిపారు. టెహ్రాన్లోని నివాస ప్రాంతాల్లో తీవ్ర ఉద్భ్రాంతి నెలకొంది. ఆసుపత్రిలో హుటాహుటిన అత్యవసర సన్నద్ధత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ తన దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. యుద్ధానికి తెరలేపిన ఇజ్రాయెల్ చర్యలతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ అణు బాంబుల ఉత్పత్తిని ఆపకపోతే అది ఇజ్రాయెల్ మనుగడకే ముప్పని వ్యాఖ్యానించారు. టెహ్రాన్ పరిపాలకులు ఇజ్రాయెల్ను నాశనం చేయాలన్న దృష్టితోనే అణుశక్తిని అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. తాజాగా 9 అణుబాంబులకు సరిపడిన యురేనియం ఉత్పత్తి చేసిన ఇరాన్ ఆయుధంగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కాసేపైనా వేచి చూస్తే అది ప్రాణాంతకంగా మారుతుందని, కొన్ని నెలల్లోనే ఇరాన్ అణ్వాయుధాన్ని సిద్ధం చేసుకునే ప్రమాదం ఉందని నేతాన్యాహు హెచ్చరించారు. ఆపరేషన్ అనివార్యమైందని స్పష్టం చేశారు. To Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. 80 years ago, the Jewish people were the victims of a Holocaust perpetrated by the Nazi regime. Today, the Jewish state refuses to be a victim of a nuclear holocaust perpetrated by the Iranian regime. Now, as Prime Minister, I've made it clear time and again, Israel will never allow those who call for our annihilation to develop the means to achieve that goal. Tonight, Israel backs those words with action. We struck at the heart of Iran's nuclear enrichment program. We struck at the heart of Iran's nuclear weaponization program. We targeted Iran's main enrichment facility in Natanz. We targeted Iran's leading nuclear scientists working on the Iranian bomb. We also struck at the heart of Iran's ballistic missile program. Last year, Iran fired 300 ballistic missiles at Israel. Each of these missiles carries a ton of explosives and threatens the lives of hundreds of people. Soon,
those missiles could carry a nuclear payload, threatening the lives not of hundreds, but of millions. Iran is gearing up to produce 10,000s of those ballistic missiles within 3 years. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్ర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మురుగా భక్తార్గల్ మనాడుకి ఆహ్వానించారు. తమిళనాడు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పవన్ హాజరవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ బహుళ భాషా ప్రజాదరణ కలిగిన నాయకుడిగా అభివర్ణించిన నాగేంద్ర మానాడు వేదికపై ఆయన హాజరైతే దానికి మరింత గౌరవం చేకూరుతుందని అన్నారు. ఈ ఆహ్వానం రాజకీయ స్థాయిలో 2 రాష్ట్రాల మైత్రిని ప్రతిబింబించనుందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వెళ్లిన అదే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత తన అనుభవాన్ని బయటపెట్టారు. విమానంలో ఎయిర్ కండిషనింగ్ సరిగా పనిచేయలేదని, సీట్లు అల్లగొలిసిపోయి ఉన్నాయని ఆరోపించారు. ఎమర్జెన్సీ లైటింగ్ కూడా లేనట్లు కనిపించిందని తెలిపారు. కనీసం సురక్షిత ప్రమాణాలు పాటించకుండానే విమానాన్ని నడిపారని విమర్శించారు. ఈ విషయాలను తాను వీడియో తీసి ప్రమాదానికి ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రయాణికుడి ఆరోపణలతో విమాన సంస్థ నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం ఈ అంశంపై విచారణ ప్రారంభించింది. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, this is what you are providing. And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. And it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know why I booked this flight again. మధ్యప్రదేశ్ లో నిర్మించిన ఓ ఫ్లైఓవర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓ ప్రాంతంలో 90 డిగ్రీల తిప్పుతో రూపొందించిన ఈ ఫ్లైఓవర్ పై ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాహనదారులు స్పీడ్ లో వెళ్తే అచ్చం మలుపు వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. డిజైన్ లో తడువో లేక ప్లానింగ్ లో లోపమో అనే ప్రశ్నలు ఆ ప్రాంత ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫ్లైఓవర్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండటంతో అధికారులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.